చెప్పు. బాగానే ఉంది. ఎందుకని మాకు రైతు భరోసాలు ఇచ్చినాడు, పింఛన్ ఇచ్చినాడు. వస్తున్నాయి. పథకాలను ఒక వైసీపీలో అందుతాయి, మిగతా అందట్లేదు. ఒక వైసీపీలో అందుతున్నాయి పథకాలను మిగతా ఎవరికి అందట్లేదు కదా. మాకేం అందుతున్నాయి, ఎవరికి అందలేదు. నాకే తెలుస్తుంది, చెప్తేనే కదా తెలిసేది. వైసీపీలో ఇస్తున్నారు, టీడీపీలో ఎవరికి ఇవ్వట్లేదు, అందరికి ఇస్తున్నారు. వచ్చేది వెళ్ళారు డూపు కూతురు వెళ్ళకుంటే లేదన్నాడు. ఎవడు లేదనేది. అందరికి పడుతున్నాయి, అందరు తీసుకుంటూనే ఉన్నారు. ఎవరు తీసుకునే వాళ్ళు నాకు వద్దనే మంచి నాకు చెప్పమను. ఎవరో చంద్రబాబు పవన్ గారు కలిసి వచ్చి జగన్ ఓడిస్తా ఉన్నారు. ఏం ఓడించా వాళ్ళ అదృష్టం రాతెట్టుందో. మనం చేసే పని మనం చేయాలి, వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి. పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, ఈ ఆయనది బాగా చెప్తున్నాడు. మా అభిప్రాయం పేర్చాము కదా జగన్ కు. వైసీపీ వాళ్ళు వడ్డలిపి కొడతా అన్నాడు పవన్ కళ్యాణ్. ఎవరు కొట్టలేరు, వస్తుంది వెళ్ళ కాని మాటలల్లా ఎందుకు మాట్లాడాలా. ఎవరేం మమ్మల్ని ఏమనలే, మా కాడికి రాలే. జగన్ మళ్ళీ గెలుస్తాడా? గెలుస్తాడు, గెలుచుకుంటే పోతాడు. ఆయన పథకాలు ఇచ్చేటి ఇచ్చాడు అంతే. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఎందుకని బాబాయ్? ఎందుకని మాకు నెల నెల పింఛన్ ఇచ్చండి. అంటే పింఛన్ ఒకటే ఇచ్చారు, లేకపోతే పథకాలు కూడా? పథకాలు ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. చంద్రబాబు ₹1 ఇవ్వలే పింఛన్. పథకాలన్నీ ఒక వైసీపీలకు అందుతాయి, అందరికి అందుతున్నాయి. పథకాలన్నీ ఒక వైసీపీలు అందరికి అందుతున్నాయి, ఒకరికేమి అందరికి బాగానే అమ్ముతున్నాయి. మరి ఏందో ఒక వైసీపీలకు ఇస్తున్నారు అంటే మిగతా వాళ్ళకి ఇవ్వట్లే అంటారు కదా. ఒక వైసీపీ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వట్లే అంటున్నారు. ఎందుకు వేరు జగన్ పార్టీకి వేసాను. అందరికి ఇస్తున్నారు పథకాలు కాదు. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కొత్త వస్తారు ఇద్దరు. చంద్రబాబు పొత్తున నిన్నే కానీ మనకు చంద్రబాబు లాభం లేదు. కాదు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఇంతగా మంచిగా మెరుగైన పథకాలు ఇస్తా అంటున్నాడు. మెరుగైన ఇస్తాడు, ఈయన లెక్క ఇన్ని చేస్తాడు ఆయన. నీ చేయడా? చేయలేడు. అదేంటి మరి జగన్ రౌడీ పార్టీ రౌడీ ఏమైనా చేసుకుని మనకేమి ఇస్తున్నాడు కదా. వీళ్ళకి ఇచ్చేది వీళ్ళకి ఇస్తున్నాడు. ఏమన్నా రౌడీ చేసుకుని ఏమన్నా చేసుకుని కాదు. మరి తేప జగన్ రాక్షస పరిపాలిస్తున్నాడు, ఒక అవకాశం ఇవ్వండి అంటున్నాడు. అవకాశం ఏంటంటే మనం ఒకరిని ఇచ్చేస్తుందా? చంద్రబాబు అదే చంద్రబాబు అంటే మనం ఒకరిని ఇంటి ఇచ్చేస్తుందా? మొత్తం అందరూ తిరుగుతాయి. చెప్పినా అన్ని చెప్తాను నేను, అన్ని చెప్తా. అన్ని పథకాలు అదే రౌడీ అంటే ఎవరికి ఏం రౌడీ చెప్తున్నా మనకి ఇచ్చాడు, మనకి ఇస్తున్నాడు. ఏం రౌడీ చెప్తున్నాడు మనకి సంబంధం అది. పవన్ కళ్యాణ్ మేము ఆయన మొగమే చూడండి, ఏ ఏడవలేని చూస్తాం మేము. వైసీపీ పడుతున్నాడు ఏమన్నా మనకి. పవన్ కళ్యాణ్కి ఎవరు ₹1 రోడ్ల మడి ఇంకా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళనే కొడతారు. గ్యారంటీగా ఎమ్మెల్యే గెలిస్తేనే కదా గెలిచేది, జగన్ గెలిచేది. నంద్యాల కిషోర్ రెడ్డి. నమస్తే. జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన ఎలా ఉంది తాత? ఇంటికాడ ఉంటుంది, నీకు ఏం తెలుస్తుంది? ఇంటికి వచ్చేస్తున్నారు పథకాలు. బాగా మాట్లాడతారు వాళ్ళు. కథ చేర పనులు పోయినారు, వస్తారు చేసుకుంటూ ఒక నీళ్ళు వస్తుంది, ఒక కాంత కసు కూడుకుంటుంటారు. మాకు వివరం చెప్పారు. పెన్షన్ వస్తుంది నీకు? పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఇంటికి వచ్చేస్తున్నారు, అక్కడికి తెచ్చుకుంటారు. ఇంటికి వచ్చేస్తున్నారు. అప్పుడు బాగుంది. అప్పుడు ఎలా ఇచ్చేవాళ్ళు? అప్పుడు చంద్రబాబు అన్నప్పుడు ఎలా ఇచ్చేవాళ్ళు? అప్పుడు పోతుంటే ఇప్పుడు ఇంటికాడ తెచ్చి ఇస్తున్నారు. అప్పుడు బాగున్నది, ఇప్పుడు బాగున్నదా? ఇప్పుడు బాగుంది కదా, ఇంటికాడ తెచ్చి ఇచ్చేది. యాడ నుండి మంది గుంపైనాక ఎట్టవుతుంది? 10 మంది కూలి అవుతారు, అందరు పోతారు, అది ఆచం అవుతుంది. ఇది ఇంటికాడ ఎవరికి తెలియకుండా చేస్తాడు, ఇంటికాడ ఇచ్చిపోతాడు. కాదు, మరి జగన్ అంటే ఓడిస్తారంట. ఏం చేస్తే నా అయితే మధ్యలో ఏం చెప్తే? చంద్రబాబు అన్నాడు జగన్ ఓడిస్తాం అంటున్నాడు, ఓడిగలరా? ఏవో ఓడిస్తాడు. ఈ తింటోళ్ళు పానీయాక అక్కడ ఎత్తారు, జనకు వేస్తారు ఆయనకు. చంద్రబాబు
ఆ, సరే జగన్ మళ్ళీ గెలుస్తాడా? ఆ, జగన్ మళ్ళీ గెలుస్తాడా? ఆ. ఓకే బాబు. బాగుంది జగన్ పరిపాలన. ఎందుకనండి? అన్ని ఇస్తున్నాయి కాబట్టి అంటే ఏమి ఇచ్చిన పథకాలు మీకు? మాగా 18,000 వచ్చింది, పింఛన్ వచ్చింది, రైతు భర్త పడుతుంది, అన్నీ బాగున్నాయి. కానీ అన్ని పథకాలు నాకు వైసీపీ వాళ్ళకి ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వట్లే అంటున్నారు కదా. మా ఊరు రెడీ ఎక్కడంటే మేము అక్కడ. పథకాలు నాకు వైసీపీ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లే అంటారు కదా. అందరికి ఇస్తున్నారు అంటే ఆపోజిట్ పార్టీ టీడీపీ వాళ్ళు కానీ ఎవరికి ఇవ్వట్లేదు. మా ఊర్లో ఏం లేవు, మా ఊర్లో అంతా ఒకటి. ఒకటి కాదు మరి చంద్రబాబు అన్నాడు జగన్ ఓడిస్తాం అంటున్నారు. మా రెడ్డి గారు ఎక్కడైతే అక్కడ మేము. జగన్ ఓడిస్తారంట వాళ్ళు, ఓడిగలరా? ఓడి మా రెడ్డి గారు ఎటైతే అట్ట. మా రెడ్డి గారు మా ఊర్లో ఏ మాట చెప్తే ఆ మాటే. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ మా రెడ్డి ఎక్కడైతే మేము అక్కడ. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఈ తప్ప వైసీపీ గొడ్డలేపు కొడతారు, రోడ్లేపు తిప్పుకుంటా. మా రెడ్డి ఎక్కడైతే అక్కడ అంతే, ఇంకా అవి చెప్పము. ఓకే అండి. కాదు జగన్ గెలుస్తారు మళ్ళీ? ఏమో మా రెడ్డి గారు ఎక్కడైతే అక్కడ. జగన్ గెలుస్తాడు, జగన్ గెలిచాడు అంటున్నారు. జగన్ పర్వాలేదు, మాకు అదేని ఇంటికాడ తెచ్చి ఇస్తున్నాడు ఆయన. ఎందుకని? ఎందుకని ఏమో ఆయనకు ఇంకా ఏం చేస్తావు, వచ్చేస్తున్నాడు అన్ని. అన్ని బియ్యం వేసా ఇంటికాడకు వచ్చి పింఛన్ తెచ్చి ఇచ్చిరి ముసలోళ్ళకు. కాదు ఇంటికి వచ్చి ఇవ్వటం వల్ల ప్రజలు సోమవారిపోతులు ఉన్నారండి కదా. సోమవారిపోతులు ఏ సోమవారిపోతులు పనులు చేసుకుంటున్నారు, చేసుకుంటున్నారు. అలాంటి ఒక వైసీపీ పార్టీకి ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వట్లే అంటున్నారు కదా. అందరికి ఇస్తున్నారు. ఇంకా అందరికంటే జగన్ రావాలనుకుంటున్నాము. ఇంకా ఎట్టయితుందో ఇంకా తెలు. కాదు జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి జగన్ నడుస్తా ఉన్నారు. ఏమవుతుంది అబ్బా ఆయన ఎన్నాళ్ళ ఆయన బట్టి ఆయన ఎన్నాళ్ళ ఆయన బట్టి పవన్ కళ్యాణ్ ఏమైంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్నాడు జగన్ పార్టీ వాళ్ళని కొడతాడంట. కొట్టలేపు కొడతా, రోడ్లు కొడతా అన్నాడు. కొట్టగలడు మరి ఆయన? చెప్పండి. అదే కదా మనకేం తెలుస్తుంది. జగన్ మళ్ళీ గెలుస్తాడా? జగన్ అయితే గెలిచాడు.